చిట్టి ముత్యాల రైస్తో పలావ్ చేశాను, ఇంకా మటన్ కర్రీ అయితే చేశానన్నమాట ఈ వీడియోలో. సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా బిఫోర్ ఒక 15-20 డేస్ బ్యాక్. అప్పుడైతే తీసిన వీడియో అనమాట. ఇప్పుడు లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. మధ్యలో విలేజ్కి వెళ్ళడము అదంతా అయింది కదా, చాలా వీడియోస్ అయితే పెట్టాను. ఇది లాంగ్ చాలా రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు అక్కడ మేము పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, మేము షాపింగ్స్కి వెళ్ళడము, మా దేవాంశ్ బాబు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ వీడియోస్ చాలా పెట్టాను కదా. సో ఆ రోజు మేము ఏం చేసుకొని తిన్నాం అనేది అయితే ఈ వీడియోలో ఉంది. ఆ రోజు నేను వచ్చేసి కుకింగ్ సెక్షన్ అంతా నేనే తీసుకున్నాను అనమాట. ఏంటంటే చిట్టి ముత్యాల రైస్తో పులావ్ రైస్ అయితే చేశాను. చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే రైస్. తర్వాత ఇంకా మటన్ కూడా చేశాను, మటన్ కర్రీ. ఒక సైడ్ వచ్చేసి రైస్ చేసుకుంటూ ఇంకొక సైడ్ మటన్ కర్రీ అయితే చేశాను అనమాట. ఫుల్ దావత్ ఆ రోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఇంకా మధ్యలో మా దేవాంశ్ వచ్చేసి మొబైల్ అయితే లాగేసుకున్నాడు. వీడియో కూడా కంప్లీట్గా తీయనేలే అనమాట. అవైలబుల్ నాకు ఎంతవరకు కుదిరిందో అంతవరకు అయితే నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేసేస్తున్నాను తీసినంత వరకు. సో ఆ రోజు నేను ఏం చేశానంటే, యాజ్ యూజువల్గా అందరు చేసేలాగానే పులావ్ రైస్ పోపు పెట్టేసుకొని మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు అన్నీ వేసుకొని మసాలా పౌడర్స్ కూడా వేసుకొని చూస్తున్నారు కదా, బాగా ఫ్రై చేశాక అవైతే వేసుకున్నాను. దానికి పక్కనే నేను కర్రీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను వచ్చేసి ఈ రైస్ పులావ్ రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఫ్రెష్గా దంచుకున్నది వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత సైడ్కి వచ్చేసి ఆయిల్ అయితే హీట్ చేసేసి ఆనియన్ కూడా వేసేసాను కర్రీ కోసం. టైం వేస్ట్ కాకుండా సేమ్ ఒకటే టైంలో అయిపోవాలి అన్నట్టుగా వన్ సైడ్ రైస్, వన్ సైడ్ వచ్చేసి కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. ఆయిల్ అయితే హీట్ చేశాక ఒక 3 or 4 అనుకుంటా ఉల్లిపాయలు అయితే కట్ చేసాము, అవి కూడా వేసుకొని బాగా వేయించేస్తున్నాను. సో పక్కన ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే మటన్ మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసింది అనమాట. సో ఇవి బాగా వేగాలి. అప్పటిదాకా రైస్కి అయితే వచ్చాను. రైస్ వేయడానికైతే ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అయితే వేయడానికి రెడీ అయిపోయింది. ఇక్కడ పోపు బాగా వేగింది, మసాలా దినుసులు అసలు స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. సో ఇది బాగా వేసాం కదా, వేసాక కలిపేసి కొద్దిసేపు అయినాక మనం ఇందులో రైస్ కూడా యాడ్ చేసుకుంటాను. రైస్ కూడా యాడ్ చేసుకొని తర్వాత వాటర్ వేసేసి ఉడికించుకోవడం అనమాట. పులావ్ అందరికీ తెలిసిందే కదా, అందరు చేసుకునేలాగే నేను చేశానమాట. సో ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ మాకు. ఒక 2 బిఫోర్ డే నైట్ అనమాట మేము అక్కడికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మొత్తం అక్కడే ఉండేసి షాపింగ్స్ అని అదని ఇదని తిరిగి బయట చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను కదా, ఇప్పుడు మసాలా పౌడర్స్ అయితే వేసుకున్నాక ఇక్కడ వచ్చేసి కర్రీ దగ్గరికి అయితే వద్దాము. ఆనియన్స్ వేగాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇవి కూడా బాగా ఉడుకుతున్నాయి కదా. ఉడికాక నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే వేసేసాను. ఎందుకంటే ఒకటే టైంలో టైం వేస్ట్ కాకుండా నేను ఆ సైడు ఈ సైడు 2 చేసుకుంటూ వచ్చానమాట టైం సేవింగ్ కోసం. సో ఇక్కడ బాగా వేగాయి కదా, ఇప్పుడు ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజైతే మా ప్రవస్తి అయితే మటన్ తినదు కదా, తను ఏదో అడ్జస్ట్ చేసుకొని ఆ పులావ్ రైస్నే ఏదో అలా నిమ్మకాయ వేసుకొని తినేసి అనమాట. తనకు మటను, ఫిష్ ఇలాంటివి అసలు తినదు, ఓన్లీ చికెను. అంతకుమించి ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ముట్టుకోదనమాట మా ప్రవస్తి. సో ఇంకా మటన్ అయితే కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది. మధ్యలో మా దేవాంశ్ గాడైతే వచ్చి ఫోన్ లాగేశాడు. తర్వాత మళ్ళీ ఇది రైస్ వేశాక ఒకసారి కలుపుకున్నాక అయితే ఫైనల్లో వాడైతే మొబైల్ లాక్కొని వెళ్ళిపోయాడు. సో ఫుల్గా వీడియో అయితే చూపించలే. ఫైనల్గా ఇది మా ఆ రోజు దావత్ ఫుల్ వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ అండి.